జనసేన రాష్ట్ర కార్యాలయం తెలంగాణలో అయితే ఈ రోజు ప్రారంభోత్సవం అయితే జరిగిందని చెప్పాలి. ఇప్పుడే అధ్యక్షులు ఇక్కడికి వచ్చి ప్రారంభోత్సవం కూడా చేయడం జరిగింది. మనతో పాటు రామ్ తాలూరి గారు ఉన్నారు. సార్, తెలంగాణలో ఈ రోజు పార్టీ ఆఫీస్ ప్రారంభించడం, అలాగే భవిష్యత్ ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి ప్రారంభం చేసి వెళ్ళారు. సో ఆయన ఏం చెప్పలేదు? ఈ రోజు మీ అందరికీ తెలుసు, ఈ రోజు మనం పార్టీ కార్యాలయం అనేది ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇది మనం ఒక 6 నెలల బట్టి అనుకుంటున్నాము, బట్ ఈ రోజు అన్ని కరెక్ట్ గా కుదిరి ఈ రోజు అధ్యక్షుల వారి పేరు మీద ముహూర్తం బాగుంటాంలో ఓపెన్ చేయడం, మీరు రమ్మనగానే ఆయన మా కోసం రావటం. ఆయన ఒకటే ఏం చెప్పారంటే, మీరు ఇన్ని రోజులు నన్ను నమ్ముకొని ఉన్నారు, మీకు కూడా ఇక్కడ ఒక పొలిటికల్ భవిష్యత్తు ఉంది, ప్లస్ మీరు నా భావాలతో నా సిద్ధాంతంతో ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా మీకోసం నేను ఉంటాను. బట్ మీలో నుంచి ఒకరే నాయకులుగా కావాలి, మీరే నాయకులు అవ్వాలి, మీరే ముఖ్యమంత్రులు అవ్వాలి, మీరే మంత్రులు అవ్వాలి, మీరే ఎమ్మెల్యే అవ్వాలని చెప్పారు ఆయన. నాకు ఇక్కడ ఎటువంటి ఆశ లేదు, బట్ మీకోసం నేను ఉంటాను, తెలంగాణ ప్రజల కోసం నేను ఉంటాను. తెలంగాణ ప్రజలకి ఎప్పుడు ఏది కావాలన్నా పవన్ కళ్యాణ్ ఒక హార్ట్ బీట్ అది. సో డెఫినెట్గా ఉంటా అని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి మీ ఫ్యూచర్లో కూడా దిశానిర్దేశం ఎలా ఉండబోతుంది ఏంటనేది ఒక 10 నిమిషాలు మీటింగ్ చేయడం జరిగింది. మేము కూడా ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే, ఎప్పటి నుంచో మనం చూసుకుంటే సామాజిక తెలంగాణ కోసం మనం అందరం చూస్తున్నాము. సో దాంట్లో భాగంగా మేము తీసుకున్న స్టాండ్ ఏంటంటే బీసీ ముఖ్యమంత్రి. దానికి పవన్ కళ్యాణ్ గారు తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సో బీసీ ముఖ్యమంత్రి రావాలి, ఎందుకంటే కేసీఆర్ గారు ఆయన ఫస్ట్ వచ్చినప్పుడు ఆయన ఎస్టీ ముఖ్యమంత్రి ఇస్తా అన్నాడు, బట్ ఒకసారి ముఖ్యమంత్రి పదవి చూడగానే ఆయనకు ఆశ పుట్టేసింది. సో ఎవరు కనపడలేదు. సో ఈసారి ఎప్పటి నుంచో ఇక్కడ బీసీలు ఉన్నారు, బీసీలకు కంపల్సరీగా ముఖ్యమంత్రి పదవి కావాలి కాబట్టి ఈసారి మేము బీసీ సంఘటితంగానే ముందుకెళ్ళబోతున్నాము. బీసీ నాయకులందరితో కూడా మీటింగ్లు పెట్టుకోబోతున్నాము. అదే ఎజెండాతో ముందుకెళ్తున్నాం. ప్లస్ తెలంగాణ కూడా నవ సమాజ తెలంగాణ రావాలి, యూత్కి రాజకీయాల్లో ఇంపార్టెన్స్ రావాలి, చదువుకున్న వాళ్ళకి ఇంపార్టెన్స్ రావాలి, లాయర్లు, డాక్టర్లు, ఐపీఎస్లు, జర్నలిస్టులు వీళ్ళు రావాలి. వీళ్ళతో ఒక కొత్త మనం దీని అనేది ఒక గవర్నెన్స్ అనేది ఇవ్వాలి. సో ఇన్ని రోజులు మనం లాస్ట్ 13 సంవత్సరాల బట్టి మనం అనుకున్న తెలంగాణ ఒకటి, ఇక్కడ వచ్చిన తెలంగాణ ఒకటి. కొన్ని జరిగాయి, బట్ కొన్ని జరగలేదు. అవి జరగలేదు, ఎందుకు జరగలేదు అని మనం మాట్లాడుకోవడం కంటే అవన్నీ సాధించుకోవాలనే దిశగా ముందుకెళ్తాం. అలాగే ఇన్ని సంవత్సరాల నుంచి పార్టీతో పాటు ఎంతో మంది ట్రావెల్ చేస్తూ వచ్చారు. అలాగే చేరికలు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇప్పుడు పార్టీ కార్యాలయం కావచ్చు, వచ్చే 2 ఏళ్లలో కూడా క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నాయకుల ఎన్నిక కావచ్చు, క్యాడర్ మీద కావచ్చు, ప్రత్యేకమైన దృష్టి సారించబోతున్నారు. 100% మా ఆర్గనైజేషన్ స్ట్రెంగ్త్ ఈజ్ మై మెయిన్ స్ట్రాటజీ. సో ఇప్పటి నుంచి మేము సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడం మీదే దృష్టి పెట్టబోతున్నాము. దానికి సంబంధించి కమిటీల ప్రక్రియ కూడా స్టార్ట్ అయింది. సో కొన్ని చేరికల కార్యక్రమాలు ఉన్నాయి. అవి అయిన తర్వాత దాన్ని ఒక 100 మంది సభ్యులతో జనరల్ బాడీ ఆఫ్ జనసేన తెలంగాణ వేయబోతున్నాము. అక్కడి నుంచి మేము ఒక్కొక్క డిస్టిక్, ఒక్కొక్క నియోజకవర్గంలో కమిటీలు వేసుకుంటూ ముందుకు. ఇప్పుడున్న పార్టీలు కూడా తెలంగాణలో జనసేన వస్తుంది అంటే తీవ్ర విమర్శలు చెప్తున్నారు వాళ్ళు. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అది ఒక రకంగా మనం ఎలా చెప్పాలంటే, ఒక భయం అనేది మొదలైంది వాళ్ళు. లేకపోతే ఎందుకంటే జనసేన అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు చెప్పి మీకు ఇక్కడ ఏముంది అన్నప్పుడు మరి ఇంకెందుకు, ఇప్పుడు బీఎస్పీనో వేరే పార్టీ వస్తే ఇంత గొడవ చేయరు కదా. వాళ్ళకి ఆ భయం స్టార్ట్ అయింది. ఎందుకంటే కళ్యాణ్ గారు వెనక యూత్ ఉన్నది, జంజీ ఉంది, రేపు రాబోయే 20 లక్షల ఓట్లు, కొత్త ఓట్లు అవన్నీ కళ్యాణ్ గారు వైపే చూస్తున్నాయి. సో డెఫినెట్గా వాళ్ళకి ఒక భయం అనేది మొదలైంది. ఆ భయం ఎలా ఉంటుందో కూడా ఇంకా ముందు రోజులు ఇంకా ఇంక్రీజ్ అవుతుంది ఆ భయం అనేది. డెఫినెట్గా రేపు రాబోయే ఎలక్షన్లో జనసేన పార్టీ కంపల్సరీగా ఒక సిగ్నేచర్ సంతకం అయితే చేయబోతుంది. కొంతమంది మా పార్టీ తరఫు నుంచి కూడా అసెంబ్లీలోకి వెళ్ళి, చట్టసభల్లోకి వెళ్ళి జనం గొంతు మేము వినిపించబోతున్నాం. థ్యాంక్ యూ. సో జనసేన తెలంగాణ రాష్ట్ర కార్యాలయం ప్రారంభోత్సవంతో పాటు భవిష్యత్ ప్రణాళిక, అలాగే ఒక 10 నిమిషాల పాటు కూడా ఇక్కడ ఉన్న కార్యకర్తలందరికీ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. అలాగే భవిష్యత్తులో జనసేన పార్టీ చేయబోయేటువంటి పనులు కావచ్చు, ఇక్కడ ఉన్న క్యాడర్ కి కావచ్చు కాస్త సపోర్ట్ ఇచ్చే విధంగా కూడా ప్రత్యేకించి బీసీ నాయకులే వీరు ముఖ్యమంత్రులు కానీ, మంత్రులు కానీ, ఉప ముఖ్యమంత్రులు కానీ అవ్వాలి అని కూడా వాళ్ళు ఎక్కడ చెప్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి మెయిన్ గా పవన్ కళ్యాణ్ గారు ముందుంచిన అంశం ఏదేంటంటే బీసీ నాయకుడే ఒక ముఖ్యమంత్రిగా, అలాగే ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉంటారు అని కూడా ఆయన నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించినంత వరకు కమిటీలను కూడా వేయనున్నారు. ఇటు వారాహి కమిటీ కావచ్చు, అటు అలాగే మహిళా కమిటీలు కావచ్చు, ఇలాగే వివిధ రకాలమైనటువంటి ఒక 100 మందితో ఒక కమిటీ కూడా వేయబోతున్నారు. దానికి సంబంధించినంత వరకు ప్రణాళిక కూడా ఖచ్చితంగా సిద్ధం చేసుకున్న తర్వాత మరొకసారి కళ్యాణ్ గారు ఇక్కడ మాట్లాడబోతున్నారు అని రామ్ తాలూరి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాణాతో రాణి, మెగా 9 టీవీ, జనసేన పార్టీ కార్యాలయం నుంచి.